సర్వోన్నతుడు, సర్వసంపన్నుడు, సర్వాధికారి అయినటువంటి ప్రభువు అయినటువంటి క్రీస్తు యేసు ఉన్నతమైన పరమ పరిశుద్ధ పవిత్ర పాద సన్నిధికి మొట్టమొదటిగా నిండు స్తుతియాగాలు చెల్లిస్తూ ఉన్నాను. రక్షకుడు, విమోచకుడు అయినటువంటి యేసయ్య పరిశుద్ధ పవిత్ర పాద నామములో నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ కూడా యేసునామమున తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చదివినటువంటి లేఖన భాగాలను ఆధారముగా చేసుకుని మనకు అనుగ్రహించబడిన ఈనాటి ధ్యాన అంశాన్ని ధ్యానము చేయుచు ఉన్నప్పుడు వివేకము అనేటటువంటి అంశం మనము సమీపిస్తూ ఉన్నాం. వివేకము అనేటటువంటి పదం ఈరోజు ధ్యానించవలసినటువంటి మాట. విజ్డమ్ అనే పదం ఇంగ్లీష్లో దీనికి సరైనటువంటి మాటగా మనకు తెలుసు. ఈ వివేకానికి ఇంకా ఉన్న పదాల భావాలు మనము గమనిస్తూ ఉన్నప్పుడు జ్ఞానము అనే పదం కూడా దీనికి సంబంధించిన పదమే. బుద్ధి అనే పదము కూడా దీనికి సంబంధించిన మాటే. తెలివి అనే పదము కూడా దీనికి సంబంధించినటువంటి సరిజోడు మాటగా, పర్యాయ పదముగా ఈ వివేకాన్ని మనం గమనించవచ్చు. మొత్తం మీద ఈ వివేకము అనే మాట ద్వారా విశ్వాసులకు ఉండాలి వివేకం. విశ్వాసులు కలిగి ఉండాలా. వివేకము కలిగినటువంటి స్పృహతో విశ్వాసి తప్పక జీవించవలసిన వాడై ఉన్నాడు. ఇంకా ఈ వివేకములో ఉండేటటువంటి భావజాలం సరి అయినటువంటి విచక్షణ అనేటటువంటి తలంపు. సరి అయినటువంటి విచక్షణ జ్ఞానం అంటాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణముగా విచక్షణ జ్ఞానము కలిగి విశ్వాసి తప్పక జీవించవలసిన వాడై ఉన్నాడు అనేటటువంటి భావం ఇక్కడ నేను మీకు జ్ఞాపకం తెస్తూ ఉన్నాను. ఇక్కడ 25వ అధ్యాయానికి మనము సమీపించాం. మీరు గమనిస్తే మనుష్య కుమారుడు రాబోతున్నాడు అని 24వ అధ్యాయం చెప్పిన తర్వాత 25వ అధ్యాయం ప్రారంభమైంది. 25వ అధ్యాయం ప్రారంభమైన తర్వాత 25వ అధ్యాయంలో 1, 2, 3 ఉపమానాలు చెప్పబడ్డాయి. 3 ఉపమానాలు చెప్పబడ్డాయి. ఈ 3 ఉపమానాలలో కూడా గమనించేటటువంటి ఒక కామన్ ఇష్యూ ఏంటంటే పరలోక రాజ్యం అని సంధిస్తూ ఉంటాడు. 25వ అధ్యాయం మొదటి వచనములోనే అక్కడ వాడిన మాట ఏంటి? పరలోక రాజ్యం. 14వ వచనములో బ్రాకెట్లో పెట్టాడు. అవునా? 14వ వచనం 25:14 అక్కడ కూడా ఏముంది? పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యము యొక్క ఉనికిని గురించి, పరలోక రాజ్యము యొక్క ఆవశ్యకత గురించి ఆయన 25వ అధ్యాయంలో ప్రధానముగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ 25వ అధ్యాయంలో చెప్పబడిన 3 ఉపమానాలు, 3వ ఉపమానమే 31లో స్టార్ట్ అవుతుంది. అక్కడ గొర్రెలు మేకల గురించి, గొల్లవాడు గొర్రెలను వేరు చేస్తున్నాడు, మేకలను వేరు చేస్తున్నాడు అనే విషయం అక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ 3 ఉపమానాల సారాంశంలో మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే 10 మంది కన్యకలు, అక్కడ 5 సపరేట్ చేయబడ్డారు, 5 సపరేట్ చేయబడ్డారు. తర్వాత ఈరోజు టెక్స్ట్లో 5 తలంతులు ఒకడికి ఇచ్చాడు, 2 తలంతులు ఒకడికి ఇచ్చాడు, 5 తలంతులు ఒకడికి ఇచ్చాడు. అందులో
5 తలంతుల వాడిని 2 తలంతుల వాడిని సపరేట్ చేశాడు. 1 తలంతు వాడు ఒకవైపు ఉన్నాడు. తర్వాత 31వ వచనం నుంచి గమనిస్తే గొల్లవాడు గొర్రెలన్నిటినీ కుడివైపున పెడుతున్నాడు, మేకలన్నిటినీ ఎడమ వైపున పెడతా ఉన్నాడు. ఇప్పుడు 5 మంది బుద్ధిగల కన్యకులు అన్నాడు. 5 తలంతులు 2 తలంతులు తీసుకున్న వారిని అక్కడ ప్రత్యేకత కలిగినటువంటి సామర్థ్యం, ఆశీర్వాదం వారికి ఇచ్చాడు. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో ప్రభువు ఒక చక్కటి సామర్థ్యాన్ని, ఆధిక్యతను అక్కడ ప్రదర్శించాడు. ఈ 2 విభాగాలను మనం గమనిస్తే శేషించి 5 మంది బుద్ధి కలిగిన వారు ఉన్నారు చూసారా, వారు వివేకము కలిగిన వాళ్ళు. వివేకము కలిగిన వాళ్ళు. 5 తలంతులు 2 తలంతులు తీసుకున్న వారు ఉన్నారు చూసారా, అవును, వారు కూడా వివేకము కలిగిన వారు. కుడివైపున స్థానాలు ఇవ్వబడ్డాయి చూసారా, వారు కూడా ఒక చెప్పాలంటే వివేకము కలిగిన వారు. 5 బుద్ధిమంతులు కలిగిన కన్యకలు ఎలాగండి వివేకం కలిగిన వారంటే, ప్రభువు ఏ వేళ వచ్చినా, పరలోక రాజ్యం వచ్చే సమయానికి, ప్రభు రాకడ సమయానికి అక్కడ చెప్పొచ్చే ఒక అభిప్రాయం ఏమిటంటే, ప్రభువు అయినటువంటి క్రీస్తు ఏ వేళ వచ్చినా ఆ వేళకు నాకుండవలసిన ప్రిపరేషన్ ఏంటంటే, నా దగ్గర సిద్ధులో నూనె ఉన్నటువంటి సిద్ధపాటు, నా సిద్ధులో ఉండినటువంటి నూనె నా దివిటి వెలగడానికి కావలసినటువంటి ఆ యొక్క జ్ఞానం. దివిటి ఆరిపోకుండా, ఒకవేళ ఆరిపోతే దాంట్లో పొయ్యడానికి అవసరమైన నూనె నా దగ్గర ఉంది. నేను జ్ఞానంతో సిద్ధపడి ఉన్నాను, వివేకముతో ఉన్నాను. 5 మంది 5 తలంతులు కలిగిన వాడు, 2 తలంతులు కలిగిన వాడు యజమాని పక్షాన ఒక అత్యున్నతమైన బాధ్యత యజమాని అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతలో నిమగ్నమై, ఆ బాధ్యతను బాధ్యతగా పాటించి అప్పగించిన తలంతులతో ఏం చేశాడు? వ్యాపారం చేశాడు. బాధ్యత కలిగి ఉన్నాడు, నమ్మకము కలిగి ఉన్నాడు, పని చేస్తున్నాడు. 5కు మరొక 5 సంపాదించాడు, 2కు మరొక 2 సంపాదించాడు. వీడు వివేకము కలిగినవాడు. ఆ తర్వాత ఆ గొల్లవాడు గొర్రెల గురించి మాట్లాడతాడు. ఈ గొర్రెలు అనే మనస్తత్వాలు కలిగాల గురించి ఏం చెప్తాడంటే, ఎవరు వస్త్రహీనుడిగా ఉన్నారో వారికి వస్త్రం ఇచ్చారు, ఎవరు ఆపదలో ఉన్నారో, ఎవరు దప్పికలో ఉన్నారో, ఎవరు చెరసాలలో ఉన్నారో వాళ్ళ కొరకు మీరు స్పందించారు, జ్ఞానము కలిగి ఉన్నారు, బుద్ధి కలిగి ఉన్నారు అనేటటువంటి విషయం ఇక్కడ కూలంకుషంగా చెప్పబడినటువంటి నేపథ్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. విశేషముగా ఈరోజు ఈ ఉపమాన సారాంశం స్పెసిఫిక్గా 30 వచనం వరకు, 14 నుంచి 30 వరకు మన నేటి ధ్యాన వాక్య భాగము. అందులో 5 తలంతులు ఒకనికి, 2 తలంతులు ఒకనికి, 1 తలంతు ఒకనికి కలిగిన ఆ స్థితి ఎవరి గురించి అంటే, ఈరోజు ఆ 5 తలంతులు 2 తలంతులు 1 తలంతు కలిగిన వారు ఎవరంటే నీవే, మనమే, మన సంఘము గురించే, మనతోనే ఈ యొక్క సందర్భం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి విషయం. ప్రభువైనటువంటి దేవుడు తన సంఘానికి, తన సంఘము యొక్క సేవకులకు, తన సంఘము యొక్క నాయకులకు, తన సంఘము యొక్క విశ్వాసులకు కొన్ని ప్రత్యేకతలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పనిలోనికి, ఒక ప్రత్యేకమైన బాధ్యతలోనికి దేవుడు నిన్నెంతో నమ్మి, దేవుడు నీ మీద ఎంతో గొప్ప బాధ్యత, ఒక ఉన్నతమైనటువంటి పని కొరకు, ఒక ప్రత్యేకత కలిగిన స్థానాన్ని దేవుడు నీకు, నాకు, మనకు ఆయన అప్పగిస్తూ ఉంటాడు. ఇక్కడ
25వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు గమనిస్తే, పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఒక యజమానుడు, ఒక మనుషుడు ఒక ప్రత్యేకము కలిగినటువంటి తన యొక్క బాధ్యతను ఆ ఇంటి దాసులను పిలిచి తన ఆస్తిని వారి చేతిలో పెట్టాడు. ఇక్కడ ఈ తలంతుని గురించి అక్కడ అమౌంట్ రూపంలో కింద రాశాడు ఫుట్ నోట్లో. ఒక తలంతు = 3600 రూపాయలు కావచ్చని అంచనా వేసి అక్కడ చెప్పబడింది. తన ఆస్తిని ఆ ఇంటి దాసుల చేతిలో పెట్టిన తర్వాత, ఆ దాసులకు అప్పగించిన ఆ బాధ్యత పెట్టిన తర్వాత, ప్రభువు కొంతకాలానికి, ఈరోజు ఉపమాన ఉత్తర ప్రత్యుత్తర వాక్యములో చెప్పబడిన మాట మనకు తెలుసు. 2వ వచనం 53 వివేకము కలిగి అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు అంశానికి తగ్గట్టుగా ఎప్పుడైతే బాధ్యత కొంతమందికి అప్పగిస్తాడో, కొంతమంది చేతిలో బాధ్యతను పెడతాడో, నీకు ఒక పని ఎప్పుడైతే అప్పగించాడో, పని అప్పగించిన తర్వాత నరులను ఆయన ఏం చేస్తాడట? పరిశీలిస్తాడు. నీకు ఒక బాధ్యత పెట్టినప్పుడు ఆ బాధ్యతలో నీవు ఎలాగుంటావో, ఆ బాధ్యతలో నీవు ఎలాగ సాగిస్తావో, ఆ బాధ్యతను తప్పకుండా ఒక దినాన్న ఆయన వచ్చి ఆయన ప్రశ్నిస్తాడు, ఆరా అడుగుతాడు. జవాబుదారితనంగా మనం దేవునికి ఉండాలా. అక్కడ వాడిన మాట ఏంటంటే, వివేకము కలిగిన వారు కలరేమోనని ఆయన ఎక్కడి నుంచంట? ఆకాశము నుండి ఈ మనుషులను ఎవరికి ఆయన బాధ్యత అప్పగించాడో, అప్పగించిన బాధ్యతలు కలిగిన వారిని ఆయన వివేకముతో చేస్తున్నాడా లేదా ఈ పని? బుద్ధి కలిగి చేస్తున్నాడా లేదా ఈ పని? జ్ఞానముతో మసులుకుంటున్నాడా? సరి అయినటువంటి వివేకముతో నేను అప్పగించిన పనిని సాగిస్తున్నాడా అనే విషయాన్ని ప్రభువు గమనిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 13-16 వచనాన్ని గమనిస్తే, వివేకులందరూ ఎలాగుంటారంట? వివేకులు అందరూ కూడా తెలివి కలిగి వారి పని ఏదైతే ఉందో, వారికి ఏ బాధ్యత అప్పగించబడిందో ఆ పనిలో తెలివితో, వివేకముతో, విజ్ఞానముతో, విచక్షణా జ్ఞానముతో వారికి అప్పగించిన పని జరుపుకుంటారు. వారు అప్పగించిన పని జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో, నీకు ఏ బాధ్యత ఇచ్చాడో, మనము ఎందులో మనమున్నామో, ఏ పరిధిలో మనమున్నామో, ఏది మనము జరిగించడానికి నియమించబడ్డామో, ఏర్పరచబడ్డామో, ఏది మనకు ఆయన అప్పగించాడో, ఈ విశ్వాస జీవితం అనేది ఈరోజు లేఖన భాగములను అనుసరించి విశ్వాసి వివేకముతో నడుచుకోవాలా. విశ్వాసి వివేకముతో నడుచుకోవాలా. అలా విశ్వాసి వివేకముతో నడుచుకుంటే, వివేకముతో నడుచుకున్న సంఘముగా మనం ఉంటే, వివేకులకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, విశ్వాసి వివేకముగా నడుచుకుంటే వచ్చే ఆశీర్వాదాలు ఈరోజు ఈ భాగములో మనకు చెప్పబడ్డాయి. ఆ 3 ఆశీర్వాదాలు, వివేకముగా నడుచుకున్న విశ్వాసులకు వచ్చే 3 ఆశీర్వాదాలు నేను ఈరోజు మీకు తెలియపరిచే ప్రధానమైన ఉద్దేశం. అందులో మొదట ఆశీర్వాదం ఏమిటంటే, వివేకముతో విశ్వాసి ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏమిటంటే, నెంబర్ 1 అభినందన వస్తుంది. మొదటి మాట, వివేకముతో విశ్వాసి జీవిస్తే వాడికి వచ్చే ఆశీర్వాదం, మొదటి మాట అభినందన. రెండవది అధికారము. మూడవది
ఆనందము. 1 అభినందన, 2 అధికారము, 3 ఆనందము. ఈ 3 మాటలు కూడా ఈరోజు ఇక్కడ చదివినటువంటి టెక్స్ట్లో వివేకముతో పనిచేసిన వారికి, విచక్షణ జ్ఞానముతో బాధ్యతను కలిగి జీవించిన వారికి ప్రభువు ఇక్కడ ఇచ్చినటువంటి ఆశీర్వాదముగా ఇక్కడ నేను మీకు జ్ఞాపకం తెస్తూ ఉన్నాను. అందులో మొదటి మాట అభినందన. విశ్వాసి వివేకముతో జీవిస్తే ఆ విశ్వాసికి వచ్చేటటువంటి ఆ ఆశీర్వాదం అభినందన అనేటటువంటి మాట. ఇక్కడ దాసులను మీరు గమనించండి. 5 తలంతులు తీసుకున్నవాడు 25వ అధ్యాయము 20వ వచనములో చెప్పబడినటువంటి మాట, అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు 5 తలంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి ఏం చేశాడట? మరి ఇంకొక 5 తలంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు మరి ఒక 5 తలంతులు సంపాదించితినని చెప్పెను. 22వ వచనం కూడా చదువుదాం. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలంతులు సంపాదించితినని చెప్పెను. ఈ తలంతుల ఉపమానం చాలా సార్లు మనం చదువుకున్నటువంటి భాగం. ఈ తలంతుల ఉపమానము ద్వారా ఎన్నో వర్తమానాలు విన్నటువంటి అనుభవం మనకి. 5 తలంతులు తీసుకున్నవాడు ఎట్లా ప్రవర్తించాడు? యజమాని అప్పగించిన తరువాత ఈ దాసుడు ఏం చేశాడంటే ఇచ్చినటువంటి తలంతులను సద్వినియోగం చేసుకున్నాడు. ఇచ్చిన తలంతులను నమ్మకస్తుడుగా, తను యజమానుడు లేకపోయినా యజమానుడుంటే ఎలాగుంటాడో అలాంటి బుద్ధితో, అలాంటి జ్ఞానంతో, అలాంటి భయభక్తులతో ఆ 5 తలంతులు వాడు కానీ, ఆ 2 తలంతులు గలవాడు కానీ వారు ఎంతో శ్రద్ధతో, ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా, ఎక్కడా కూడా అశ్రద్ధ ప్రవర్తించకుండా నిష్ఠతో తన యజమాని అప్పగించినటువంటి దాంట్లో చాలా విధిగా ఉన్నాడు, చాలా బాధ్యతగా ఉన్నాడు. అలా వివేకముతో, విజ్ఞానముతో ప్రవర్తించినటువంటి వానికి, ఈ దాసునికి వెంటనే ఏ విధమైన పరిస్థితి యజమాని నుంచి వచ్చింది అని మీరు గమనిస్తే ఆ మాట 21వ వచనములో మనం చూడొచ్చు. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. అంతే, ఇక్కడ వరకే ఈ భాగం. యజమానుడు వచ్చి నేను ఇచ్చింది ఏం చేశావు అని ఆయన లెక్క చూసినప్పుడు, అయ్యా మీరిచ్చింది ఇదిగోండి 5 తలంతులు, ఇదియుగాక నా సామర్థ్యం, నా తెలివితేటలు, నా యొక్క జ్ఞానంతో, నా యొక్క బుద్ధితో మీరిచ్చినవి కాకుండా ఇదిగో నేను సంపాదించిన మరి యొక్క 5 తలంతులు. 23వ వచనములో కూడా అదే వచనాలు ఒక్క అక్షరము కూడా పొల్లిపోకుండా, ఒక అర్ధ అక్షరము కూడా వేరవకుండా యాజ్ ఇట్ ఈజ్గా 23వ వచనములో కూడా అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి. ఈ మాటలు ఏంటి? అప్రిషియేషన్స్. ఈ మాటలేంటి? యజమాను నుండి దాసునికి వచ్చుచున్నటువంటి అభినందనలు. మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే మనకు ఎలా ఉంటుంది? బాసు కింద స్థాయి ఉద్యోగులను ఎప్పుడు ఈ పని ఇలా చేసావేంటి, ఆ పని అలాగుందేంటి అని బాస్ ఎప్పుడు కింద స్థాయి ఉద్యోగుల మీద చికాకుతో, పరాకుతో
వర్క్ లోడ్ ఇస్తూ ఉంటాడు ఎక్కువగా. నీ బాస్ని నెన్ని చీవాట్లు పెట్టినా, నీ బాస్ నీకు ఎంత పని ఒత్తిడిచ్చినా, ఒకరోజు ఏదైనా ఒక అప్రిషియేషన్ ఇచ్చాడు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది? ఆ చీవాట్లన్నీ మర్చిపోతాం కదా. ఎంత వర్క్ లోడ్ ఇచ్చినా ఈరోజు నా బాస్ నన్ను మెచ్చుకున్నాడని నీవు ఇంకా పని చేస్తావు ఎక్కువగా. అధికారుల నుండి కింద స్థాయి పని వాళ్లకు, యజమానుల నుండి దాసులకు వచ్చేటటువంటి అభినందనలు వారికి ఎంతో బూస్టింగ్, వారికి ఎంతో ఆ పని యొక్క ఒత్తిడి కూడా తెలియకుండా వారు గొప్పగా పని చేయగలుగుతారు. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసి గొర్రెలతో ఒక చక్కటి పిలిపిస్తాడు. ఏంటా పిలుపు? చాలా ఆశీర్వాదకరమైన మాట. ఏమంటాడో తెలుసా? మీరెంత వెరీ గుడ్డో తెలుసా అన్నట్టు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎంత అప్రిషియేషన్, ఎంత అభినందన. ఎందుకు వస్తుంది ఈ అప్రిషియేషన్? మీరు భూలోకంలో విశ్వాసులుగా జీవించేటప్పుడు అల్పులైన వారికి మీరు సహాయపడ్డారు. నీళ్లు లేకపోయిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు, ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టారు, కష్టంలో ఉన్నవారికి సహాయపడ్డారు. కాబట్టి విశ్వాసికి అభినందన రావాలంటే భూమి మీద విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు నీ యొక్క విశ్వాస జీవితంలో వివేకముతో ఉండు, వివేకముతో జీవించు. రెండో మాటకు వెళుతున్నాను. మొదటి మాట అభినందన, రెండో మాట అధికారం. రెండో మాట అధికారం. మనం ఎక్కడ ఆపాం? 21వ వచనములో ఎక్కడ ఆపామో, 22వ వచనములో ఎక్కడ ఆపామో, ఆపిన దాని దగ్గర నుంచి కొనసాగిస్తే అధికారం కనబడుతుంది. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, ఆ తర్వాత మాట నిన్ను అనేకమైన వాటి మీద. ఏమంటున్నాడంటే ఇక్కడ నిన్ను అనేకమైన వాటి మీద, ఇదే మాట, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుచున్నాను. నిన్ను అనేకమైన వాటి మీద. ఇదే మాట అక్షరం పొల్లిపోకుండా 23వ వచనంలో మనం ఎక్కడ ఆపామో అక్కడ అనేకమైన వాటి మీద, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. నిన్ను నియమిస్తున్నాను. దేంట్లో నియమిస్తున్నాను? అధికారం ఇచ్చి. గమనించాలి ఇక్కడ ఈ పదంలో దాసులు ఎంత బాధ్యతగా ఉన్నారో, ఎంత వివేకముతో ఉన్నారో, ఎంత శ్రద్ధగా వారు పనిచేశారో. ఏమండి, ఎవరు శ్రద్ధగా పనిచేస్తారో, పని చేసినటువంటి శ్రద్ధ కలిగిన స్థితిని బట్టి, నా మాట కాదు, సొలొమోను అంటాడు సామెతల గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనములో, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనములో ఏమనుందంటే అక్కడ శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయదు. ఏం చేస్తాడు? ఏలుబడి, ఏలతాడు. ఏలడం అంటే లీడర్షిప్, అధికారం. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేయును. 5 తలంతులు తీసుకున్నవాడు శ్రద్ధగా పనిచేశాడు, అనేకమైన వాటి మీద అధికారము ఇస్తా ఉన్నాడు. 2 తలంతులు తీసుకున్నవాడు శ్రద్ధగా పనిచేశాడు, అనేకమైన వాటి మీద ఏలుబడి అధికారము చేస్తా ఉన్నాడు. అనగా వాడు అంతకంతకు అధికారము కలిగిన వాడుగా. అధికారం కొరకు నీవు పరిగెట్టడం కాదు, నీ వెనకాల అధికారం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? శ్రద్ధగా నీవు పనిచేస్తే, వివేకముగా నీవు పనిచేస్తే. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయము 30వ వచనములో ఏముందంటే, 18వ అధ్యాయం 30వ వచనములో, ఫిలిష్తీయులు సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరి వచ్చినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి. దావీదు ఎలాగున్నాడంటే, దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధి. ఎలాగైపోయింది? గొప్పగా అయిపోయింది. ప్రసిద్ధికెక్కింది, ఘనతకెక్కింది. ఎప్పుడు? దావీదు బహు వివేకముతో ఉన్నాడు, బహుగా ప్రసిద్ధికి ఎక్కాడు, గొప్పవాడుగా. ఎక్కడా కూడా హద్దులు దాటేవాడు కాదు దావీదు. తన పరిస్థితులు ఎలాగున్నా కూడా తన పరిధి ఏంటో, తను ఎలా ప్రవర్తించాలో, తను ఎలా జీవించాలో, అలాంటి పరిస్థితిలో సౌలు ఎన్ని కుట్రలు కుయుక్తులు దావీదు మీద చేసినా కూడా దావీదు చేతిలో
సౌలు హతుడైపోయే పరిస్థితులు వచ్చిన ఆ హద్దులకు వెళ్ళల. వివేకముగా, విజ్ఞానంగా, విచక్షణ జ్ఞానంతో తను ప్రవర్తించాడు. అంతకంతకు దావీదు ఎలాగయ్యాడు? ప్రసిద్ధికి ఎక్కాడు, అధికారముకు ఎక్కాడు. కాబట్టి వివేకముతో విశ్వాసి ఉంటే మొదటి మాట అభినందన వస్తుంది. విశ్వాసి వివేకముతో జీవిస్తే రెండవది అధికారం వస్తుంది. మూడవది విశ్వాసి వివేకముగా ప్రవర్తిస్తే మూడవ ఆశీర్వాదం ఆనందము తనకు కలుగుతుంది. 21వ వచనములో మనం ఎక్కడ ఆప్ చేశామో, 23వ వచనములో ఎక్కడ ఆప్ చేశామో అక్కడి నుంచి కొనసాగింపు మాటలు మీరు గమనిస్తే అక్కడున్న మాట ఏంటంటే, నీ యజమాని సంతోషములో పాలు. ఆ 23వ వచనంలో కూడా ఎక్కడ ఆపాం? అక్కడే నీ యజమాని సంతోషములో. సంతోషం అంటే ఆనందం. యజమాని ఆనందములో, యజమాని ఆనందములో నీకు ప్రవేశం. వివేకముగా సరైనటువంటి విజ్ఞానముతో నీవు పనిచేస్తే నీకు ఆనందము కలిగిన స్థితి, మహానందము కలిగిన పరమరాజ్యములో నీకు చోటు. ఈ లోకములో ఉన్న అనేక ప్రతికూల పరిస్థితులకు దేవుడు నీకు ఇచ్చే గొప్ప స్థితి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో బాగా తెలిసిన ఒక వచనం, స్త్రీలైన వారికి ఇది బాగా తెలుసు. సుందర స్త్రీ, సుందర స్త్రీ. ఆ సుందర స్త్రీ అంటే చాలా సౌందర్యవతి. ఆమె వివేకము లేకపోతే, వివేకం అనేది ఆమెకి లేకపోతే అవడానికి ఏమి కలిగిన స్త్రీ? సౌందర్యవతి. బైబిల్లో ఒక సౌందర్యవతి ఉంది. బైబిల్లో ఒక సౌందర్యవతి ఉంది. ఆమె పేరు వస్తీ. వస్తీ అనే మాటకు అర్థమే అందము, అందమైన, సౌందర్యము. వస్తీ చాలా అందగత్తె, చాలా అందగత్తె. ఈ సొలొమోను చెప్పిన మాటకు చాలా సరిజోడిగా ఆమె వివేకము లేని సుందర స్త్రీగా కనపడతా ఉంటుంది. పెద్ద రాజు ఆయన యజమాని, తన భర్త ఏం పేరు? ఆయన పేరు అహశ్వరేషురాజు. ఎన్ని దేశాలకు ఏలుబడిగా ఉన్నాడో తెలుసా? 127, 127 సంస్థానాలకు. అలాంటి ఆయనకు నీవు భార్యవు, ఈ స్త్రీ వస్తీ. అయితే ఒక సభలోకి వస్తీని రాజు వెల్కమ్ చేస్తాడు, ఆహ్వానం పలుకుతాడు. ఆహ్వానం పలకగా వస్తీ ఏం చేస్తుందో తెలుసా? మొరాయిస్తుంది, రాదు. సభ అలా స్టన్ అయిపోద్ది. 127 సంస్థానాలను ఏలుతున్న అధికారులతో పాటు నిండు సభ అలా స్టన్ అయిపోయింది. ఏంటి, రాజుగారు పిలిస్తే రాణిగారు రాలేదా? ఆ నోట ఈ నోట చెవులు వాళ్ళు తెగ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ మాట్లాడేటటువంటి పరిస్థితి ఏంటంటే, భర్తను గౌరవించలేదు. భర్త పైగా అతడు హిందూ దేశము మొదలుకుని కూషు దేశం వరకు తన సంస్థానాలు, పెద్ద రాజు ఒక పక్క భర్త, రెండో పక్క రాజు, ఇంకోటి రాజు సభా మర్యాద లేకుండా సభను అగౌరవపరచడం. ఈమెకి ఏం లేదు? వివేకం లేదు. సమయం అయిపోయింది. అక్కడ జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే, రాణి స్థానం కోల్పోతుంది. 7 ప్రధానులందరూ కూడా మీటింగ్ పెడతారు. 7 ప్రధానులు మీటింగ్ పెట్టి తేల్చింది ఏంటంటే, ఏందేంది రాణి రాజుగారి మాట మొరాయించిందా? ఈ మాటే గనక రాజ్యములో తెలిసిందంటే ఏ స్త్రీ కూడా, ఏ పురుషుడును కూడా గౌరవించకుండా మొఖాల మీద తలుపులేసేస్తారు. ఇదంతా రాజ్యం అంతా పాడైపోద్ది. కాబట్టి ఈమెను డౌన్ఫాల్ చేయండి, వేరే ఆమెను యోగ్యురాలను. ఈ వస్తీ వివేకం లేదు, సుందర స్త్రీ అయిన
పంది ముక్కుకున్న బంగారపు కమ్మితో సమానం. ఆ వాక్యం ఊరికినే పోలేదు. ఈమెకి ఏం పోయింది? ఇప్పుడు రాజుగారి దగ్గర అభినందన పోయింది. అంశం రాజుతో ఉండే ఆనందం పోయింది. 3 పోయినాయా లేవా? వస్తీ వివేకంతో లేకపోవడం వల్ల అభినందనలు రాజుగారి దగ్గర పోయినాయి. అధికారం అనే రాణి స్థానం పోయింది. రాజుతో ఉండే ఆ ఆనందం పోయింది. నీవు నేను కూడా వివేకముతో లేకపోతే ఈ అభినందనలు, అధికారాలు, ఆనందాలు కోల్పోతాం. కాబట్టి వివేకులము కలిగి జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తోడైండును గాక. ఆమె